ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. తెలిసి తెలియక చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం చేసే తప్పుల వల్ల భగవంతుడికి మన పైన కోపం వస్తుందా? కోపం వస్తే వికృతమైన కొన్ని రకాల విధానాలు వింతలు మనకు ప్రత్యక్షమయ్యి మనలో మనమే అంటే బుద్ధి తెచ్చుకొని మారిపోయే రకంగా స్వామి అలా చేస్తాడా? ఇది చాలా మందిలో ఒక సందేహం. అయితే ఒక్కటి, ఎప్పుడు దేవతలు శిక్షించారు. దేవతలు ఎప్పుడు వాడి మీద పగబట్టి వీడు నాకు తెలియకుండా పూజ చేశాడు కాబట్టి వీడిని నేను శిక్షిస్తున్నా, తెలిసి పూజ చేసా వీడిని అలా ఏమి చెయ్యరు. అయితే ఇది కత్తి కదా, కూరగాయలు కట్ చేసే కత్తి ఇంట్లో ఉంటుంది. వాడు ఎవరన్నా పిల్లవాడు పట్టుకున్నాడు అనుకో, మనం వెంబడి ఏం చేస్తాం? తీసుకుంటాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను, అది అక్కడ పెట్టు అంట. కొంచెం పెద్దవాళ్ళు పట్టుకున్నారు అనుకో, వాడు పట్టుకొని వాడు పని చేస్తాడు. వాడిని కోసుకుందనుకో, వాడిని ఏమనం, చూసుకునేది లేదా అని చెప్పి వాడిని ఎదుర కట్టుకడతాం. అదే పసిపిల్లవాడి కోసుకొని వండు తంతాం, కట్టుకట్టు. నీకు ఎన్నిసార్లు చెప్పాను దాన్ని తగలొద్దని. అర్థమైంది? ఆ ఒక్క దండన అనేది మన కోసమే తప్ప నిన్ను మందలించడం, లేకపోతే వాడు పాడైపోతాడు. ఆ మందలింపు చర్యలో ఏమన్నా అట్లా దేవతలు అరుస్తారు తప్ప వాడిని ఇంకా వీడిని కింద పడేసి కొడదాం, వాడి పాడైపోవాలి అనుకోరు దేవతలు. దేవతా శక్తి వాడిని బాగుపరచాలి. ఇది వద్దు నానా అని ముందు చిన్నగా చెప్తారు. నేను ఇదే చేస్తాను, మీకు ఈ కథ చెప్పాలి అంటే మనం ఎన్ని ఉదాహరణలు చెప్పాలి. ఇది చెయ్యొద్దు అంటే దాంట్లో ఏదో రహస్యం ఉండదు. భరద్వాజ మహర్షి అని ఒక ఋషి ఉండేవాడు. ఈ భరద్వాజ మహర్షికి ఒకే ఒక కుమారుడు. ఈయన ఎప్పుడు విమానాల డిజైన్స్ చేస్తుంటాడు. 34 రకాల విమానాలను డిజైన్ చేశారు భరద్వాజ మహర్షి. 34 రకాల విమానాలను డిజైన్ చేసి 34 రకాల ఇంధనాలను కనుక్కున్నాడు. ఇప్పుడు మనకు ఓన్లీ ఒక్క పెట్రోలే కదా విమానం వాడేది కాదు. భరద్వాజ మహర్షిలో ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క రకంగా నడిచేటట్టు ఇంధనం కనుక్కున్నాడు. ఒకటి నీటితో, ఒకటి వాయువుతో, ఒకటి పాదరసముతో, రాగిని కరిగించడంతో, ఐరన్ ముక్కతో, ఇట్లా రకరకాల పెట్రోల్ లాగా రకరకాల ఇంధనాలు కనుక్కున్నాడు. నేను దాదాపు వీటి మీద చాలా వరకు పుస్తకాలు రాశాను. వీటి రహస్యాలని 8 గ్రంథాలు రచిస్తున్నాయి ఇప్పుడు భారత రహస్యాల మీద. అలాంటి ఆయన ఎప్పుడు బిజీ. కొడుకు వచ్చి నాకు విద్య నేర్పండి అంటే, నీకు విద్య నేర్పను పో అంటాడు. అంటే ఆయనకి విద్య నేర్పడు. ఇతను ఏం చేస్తాడంటే ఓన్గా వెళ్ళి తపస్సు చేస్తాడు. ఇంద్రునికి తపస్సు చేస్తాడు. చిన్న పిల్లవాడు కష్టపడుతున్నాడు అని చెప్పి ఇంద్రుడు వస్తాడు. ఏం బాబు, ఏం కావాలి నీకు అంటే, నాకు జ్ఞానము, వేదములు, ఉపనిషత్తులు అన్ని బ్రహ్మ విద్య అంతా నాకు రావాలి అంటే, అలా గురుముఖతగా చూడండి, అలా గురుముఖతగా నేర్చుకోవాలి తప్ప నేను ఇయ్యకూడదు నాయన అంటాడు ఇంద్రుడే. నువ్వు మీ తండ్రి గారి దగ్గర ఇంకొక నీ గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకో. అట్లెట్లండి, మీ దగ్గర దివ్యశక్తి ఉంది కదా, నాకు ఇచ్చేయండి, ఒక్కసారి ఇలా చేపెట్టి ఇచ్చేయండి అంటారు. అలా ఇయ్యకూడదు నాయన, నువ్వు ఏమైనాను నేను అలా ఇయ్యను అని చెప్పి ఇంద్రుడు మళ్ళీ మాయమైపోతాడు. నువ్వు మాయమవుతావా, ఎలా రావచ్చు వస్తా అని చెప్పి మళ్ళీ ఇంద్రుడికి వస్తుంటాడు. చేస్తుంటే ఒక నీటిలో ఉదయాన్నే స్నానానికి వెళ్తారు కదా ఆ కుమారుడు అబ్బాయి, నీటిలో నిలబడి ఒక అతను స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ముసలివాడు ఆ నీటిలో ఉన్న ఇసుక తీసుకొని నీటికి గట్టు వేస్తుంటాడు. ఈ పిల్లవాడు వచ్చి ఏం తాత ఏం చేస్తున్నావు అంటే, నేను ఈ నీటికి అడ్డు వేస్తున్నా అంటే, నీటిలో ఉన్న ఇసుక నీటిలోనే వేస్తే ఎలా అడ్డుపడుతుంది అని. మరి నువ్వు బ్రహ్మజ్ఞానం ఎలా అవుతున్నావు, నీలోని శక్తియే నువ్వు అలా ఎంత అడ్డుకట్టు కట్టినా అది నిలబడదు. ఒకేసారి ఇలా నువ్వు దాంట్లో ఉన్నదే అలా అక్కడ వేస్తే నీకు విద్య నిలబడదు. నువ్వు శాస్త్రీయంగానే విద్య నేర్చుకోవాలయా, గురుమతగానే నేర్చుకోవాలి విద్య. ఏదో ఒక గురువు పేరు చెప్పినా కూడా ఆ విద్య నేర్చకూడదు. దాన్ని ప్రమాణపూర్వకంగా నీకు నేర్పించారా విద్య ఇది? ఇప్పుడు నీకు వారాహి నేర్పించాడా, రాజశ్యామల నేర్పించాడా? అలా విద్య నేర్చుకుంటేనే విద్య వస్తుందయ్యా అని చెప్తాడు. వినడు. నువ్వు నా అంతటా నాకే బ్రహ్మ విద్య కావాలి, నా అంతటా నాకే దివ్యశక్తి కావాలి, నువ్వు ఇస్తావా పోతావా? ఎంత చెప్పినా వీడు అన్నాడు. మళ్ళీ వీడి కోసమే చేస్తాడు, ఇంద్రుడి కోసమే. అప్పుడు ఇంద్రుడు తీసుకొచ్చి అస్త్రప్రయోగం, అది మనం కదా శక్తిపాతం లాగా ఒక తన చెయ్యిని పెట్టి తన లోపల 5 చేతులు ఇలా పెట్టి తన లోపలికి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత
ఇక ఇంకా సంతోషం. ఒక పిల్లవాడు క్లాస్లో ఫస్ట్ వచ్చి కప్పు వచ్చినప్పుడు తల్లి దగ్గరికి వస్తాడు ఉరుకుతా, అమ్మ నా కప్పు వచ్చింది. అరే దేంట్లో వచ్చిందిరా, రన్నింగ్ రేస్ చేసాము నేనే ఫస్ట్ వచ్చాను అంటాడు. మనకి చాలా సంతోషం ఇస్తుంది. కానీ ఈయన పోయి నానా నాకు దివ్యశక్తులన్నీ వచ్చేసినాయి అంటాడు. ఎలా వచ్చినాయిరా నేను నేర్పకుండా, అన్నీ వచ్చేసినాయి దివ్యశక్తి. ఎంత తప్పు చేశావు నాన్న, కొంచెం ఆగకూడదు, నాకు సమయం ఉన్నప్పుడు నేర్పించేవాడినిగా, నాకు కొంతకాలం సమయం కావాలంటే నువ్వు ఎంతకాలం నాకు విద్య నేర్పడంలా, నా స్నేహితులు పక్కోళ్ళంతా విద్య నేర్చుకున్నారు, అందుకని నేను ఇంద్రుడి దగ్గర నుంచి శక్తులు సంపాదించా అంటే, సరే ఏదో చేసావు కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ స్నేహితులు ఉంటారు కదా, భరద్వాజ మహర్షి మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయనకు పిల్లలు ఉన్నారు, నీ స్నేహితుల ఇంటికి మాత్రం నువ్వు వెళ్ళకాక ఎప్పుడు అని చెప్తాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అని భరద్వాజుడు చెప్తాడు. చెప్తే వాళ్ళ స్నేహితులు కూడా దేశాలను తిరిగి గొప్ప గొప్ప రాజుల్ని మెప్పిస్తారు వాళ్ళ పాండిత్యంతో. ఇతను కూడా వాళ్ళకంటే గొప్పవాడి, ఎందుకంటే ఈ దేవతల నుంచి వచ్చింది కదా శక్తి, దేశమంతా తిరిగి గొప్ప శక్తిని నిరూపిస్తాడు, నేను చాలా గొప్పవాడిని పండితుడని. అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వస్తారు కొంతకాలానికి. ఒకసారి ఏమరపాటుగా నా శక్తి వాళ్ళకు కూడా ఒకసారి చూపించాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతాడు. అలా వాళ్ళ దగ్గరికి పోగానే ఇద్దరు కొడుకులు ఆయనకి, ఒక కొడుకు భార్య స్నానం చేసి అప్పుడే బయటికి వస్తుంది, ఆమెను చూస్తాడు, చూసి ఆమె చేయబడుతుంది. పట్టుకోగానే ఆయన వస్తాడు, వాళ్ళ భర్త వస్తాడు. భర్త వచ్చి హే తెలివి ఏంద్రా అని వాడిని కొడతాడు. కొడితే నన్ను నువ్వు కొడతావని వాడిని చెప్పి వాడిని చంపేస్తాడు వీడి శక్తితో. భరద్వాజ కుమారుడు నువ్వు తప్పు చేసిన తప్పు మళ్ళీ వాడిని చంపేస్తాడు దివ్యశక్తితో. చంపేస్తే వాడి అన్న వస్తాడు, వాడన్న వచ్చి విని చంపేస్తాడు. వాడన్నా ఇంకా పవర్ఫుల్ అనమాట. ఆ పిల్లవాడన్నా నా మరదలు ఉంటే ఇదే నా ఉన్న ఏమని నువ్వు చంపేస్తావు, వాడు ఏమని చంపగానే మళ్ళీ అంతలోకి భరద్వాజ మహర్షి వచ్చి, విచిత్రం చూడు, భరద్వాజ మహర్షి వచ్చి భరద్వాజ మహర్షిని కూడా ఈ పిల్లోడు చంపేస్తాడు కోపం మీద. అంటే ఆ మంత్రశక్తులు ప్రయోగించడంలో వేగం ఎక్కువ ఉంటది వయసున్న వాళ్ళకి, అది చంపేస్తాడు. ఈయన తండ్రి వస్తాడు మళ్ళా, మీరేం పిచ్చా ఏంద్ర ఇలా కొట్టుకుంటారు అంటాం కదా పెద్దోళ్ళు, వచ్చి ఎంత తప్పు చేసావు నాన్న అంటే, మరి ఏందమ్మా నాన్న ఇలా జరిగింది తండ్రి గారు అని చెప్పి, సరే అని ఆయన దివ్యశక్తితో భరద్వాజ మహర్షిని వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని అందరినీ బతికిస్తాడు. బతికించిన అంటే ఆయన దివ్యశక్తులు అలా ఉండేవి. బ్రతికించిన తర్వాత ఇదంతా అజ్ఞానం ప్రాప్తవా అనేవా, నీకు ఒకే రకంగా విద్య రావాలి, అదే గురువులతో వస్తే ఏం చేస్తున్నావురా ఇలా నేర్చుకో. సంఘంలోకి పంపిస్తాడు అప్పుడప్పుడు, మళ్ళీ వాడి రిటర్న్ వస్తాడు, నువ్వు ఈరోజు ఏం చేసావు అంటే ఇలా చేశా, నీ కళ్ళు ఏదో దివ్యత్వం లేవే, నువ్వు తప్పు చేసావేదో చెప్పు అంటే ఇలా చేశాను, తప్పు ఈసారి చేయగాకు. ఇలా శిక్షణ అడుగడుగున నేర్పుతూ అన్నీ రావాలి. ఒకేసారి దైవశక్తి వస్తే దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. పెద్దల దగ్గర ఎలా ఉండాలి, స్త్రీల దగ్గర ఎలా ఉండాలి, ఇంకొకరి దగ్గర ఎలా ఉండాలి, స్త్రీలో ఉన్నప్పుడు వారి పాదాలను చూడాలి, వారి జ్ఞానాన్ని చూడాలి, పెద్దల దగ్గర ఎలా ఉండాలని విద్య వీడికి లేదు, వాళ్ళకుంది. అవును, వాళ్ళకి దివ్యశక్తి తక్కువ ఉండొచ్చు. అందుకని గురుముహతగా విద్య నేర్చుకోవాలి. కాబట్టి భరద్వాజ మహర్షి ఈయన ఉన్నాడు కదా, నీకు సమస్త విద్యలు మళ్ళా పోవుగా కానీ ఆయన లోపల ఉన్న దివ్యశక్తిని తీసేస్తాడు ఈ భరద్వాజ మిత్రుడు. అప్పుడు తర్వాత నేను భరద్వాజుడే కొంచెం మిస్టేక్ ఉంది, కానీ ఈయన దేవతల కోసం కష్టపడుతుంటాడు ఎప్పుడు. ఒక దేవుడితో వచ్చి నాకు ఆ విమానం చేసి పెట్టండి అంటే ఆ విమానం కోసం కష్టపడతాడు. ఇది తప్పు అని చెప్పి మళ్ళా కుమారుడికి మొదటి నుంచి వనామాల నుంచి మళ్ళా బ్రహ్మ విద్యను నేర్పుతాడు. ఈసారి శాస్త్రీయంగా అలా నిలబడతాడు. అందుకని విద్య అనేదమ్మా, ఎందుకంటే దండింపు గురించి దండిస్తారన్నారు కదా, భగవంతుడు శిక్షిస్తాడా అంటే శిక్షణ ఇచ్చేటప్పుడు శిక్షించాల్సిందే. అలా శిక్షిస్తేనే వాడు బాగుపడే. శిక్ష లేకుండా దైవశక్తి వచ్చింది ఏమైంది? మీకు శిక్షణ లేకుండా దైవశక్తి వచ్చింది ఏమైంది? దుర్వినియోగం చేసిండు. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియదు. అందుకనే విద్య కొంచెం వచ్చినా సరే మంచి గురువుని ఆశ్రయించి అంచెలంచెలుగా విద్య నేర్చుకోవాలి. Okay. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.